ఓకే. నా ఇప్పుడు మనం ఒక కీ వాల్యూ మన దగ్గర ఒక కీ ఉంది. ఆ కీ అనేది ఆ కీ వాల్యూ పేరు అనేది ఆల్రెడీ డిక్షనరీలో ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఎలా చెక్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఈ యొక్క డిక్షనరీ ఉంది. ఈ డిక్షనరీలో క్యాపిటల్ ఏ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే క్యాపిటల్ ఏని యాడ్ చేయాలి. ఓకే, ఉందనుకో దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఏ లేదు, ఒక కీ వాల్యూ పేరు మనకి ఏంటి? క్యాపిటల్ ఏ కదా. ఇఫ్ క్యాపిటల్ ఏ ఇన్ ఏ, ఓకే, ఒకవేళ క్యాపిటల్ ఏ అనేది ఈ డిక్షనరీలో ఉంది అని అంటే ఇలా చేయి. ఏం చేయి అంటే ఏ డాట్ అప్డేట్ క్యాపిటల్ ఏని నాకు 34కి చేంజ్ చేయి. ఒకవేళ లేదు ఎల్స్ ఏ డాట్ సేమ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెథడ్ని మనం ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నార్మల్గా మా ఒకవేళ కీ వాల్యూ పేరు అందులో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే నేను జస్ట్ అప్డేట్ చేస్తున్నా. ఈ అప్డేట్ మెథడ్ బదులు మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కీ వాల్యూ ఒకవేళ ఆ వాల్యూ ఇందులో ఉందని అంటే, ఒకవేళ ఆ కీ ఇందులో డిక్షనరీలో ఉందని అంటే దాని యొక్క వాల్యూ నాకు ప్రింట్ చేయాల్సి అంటే ఏం చేస్తామని అంటే ప్రింట్ ఓకే ఏ ఆఫ్ క్యాపిటల్ ఏ. అప్పుడు ఏమవుతుందని అంటే ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతుందని అంటే దాని యొక్క ఈ యొక్క కీ యొక్క వాల్యూని మరి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ లేదు అని అంటే నేను దీన్ని యాడ్ చేయాలి. ఓకే, ఈ విధంగా నేను యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఈ యొక్క వాల్యూ కీ అనేది మనకి ఈ డిక్షనరీలో ఉంది కాబట్టి నాకు దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, ఈ విధంగా మనకి చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను. షార్టింగ్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెద్ద డిక్షనరీ ఉంది. మేబీ సి నెక్స్ట్ హెచ్ అనేది నాకు 33 సేమ్. సో ఇంత పెద్దది. ఇంకా నెక్స్ట్ మేబీ జెడ్ నా దగ్గర 1. ఓకే, ఇదొక డిక్షనరీ నా దగ్గర ఉంది. సో దీన్ని నేను ఎలా షార్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి ఒక డిక్షనరీ ఉంది. ఈ డిక్షనరీని నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏ ఉంది సి ఉంది, హెచ్ ఉంది, జెడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. షార్టింగ్ అల్గారిథం అంటే షార్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏలో ఉన్నవి అన్నీ మనకి వస్తాయి. అంటే ఏబిసి అలాగా ఆ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఈ యొక్క డిక్షనరీని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలని అంటే మనకి కీస్ అనే మెథడ్ ఉందన్నమాట. కీస్ అనే మెథడ్ ఉన్నది. ఏం చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కే ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ పెట్టి ఏ డాట్ కేఈవైఎస్ కీస్ అనే మెథడ్ నేను చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రింట్ కే. ఇప్పుడు ఏమవుతుంది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు నాకు అందులో ఉన్న అన్ని కీస్ అనేవి లిస్ట్లా వచ్చింది, మనకి రిటర్న్ అయింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని షార్ట్ చేస్తాను అనమాట. కే డాట్ షార్ట్ చేస్తే నార్మల్గా అది ఒక మనకి డిక్షనరీ టైప్లో వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలని అంటే దీనికి లిస్ట్లాగా మార్చుకోవాలి మనం. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందని అంటే ఇక్కడ ప్రింట్ కే ఇచ్చాను అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మనకి ఓన్లీ సింగిల్ లిస్ట్ వచ్చింది. అంతకుముందు మనకి డిక్షనరీ అనే టైప్ వచ్చి డిక్షనరీ కీస్ అని చెప్పి ఒక టప్పుల్ నుండి ఆ టప్పుల్లో మనకి ఈ యొక్క కీస్ అనేవి లిస్ట్ వచ్చింది. ఈ విధంగా మనకు కాదు, ఒక ఓన్లీ సింగిల్ లిస్ట్ అనేది మనకు కావాలి. అప్పుడు మనకి ఈ యొక్క లిస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తే ఉన్న కీస్ అన్నీ మనకి లిస్ట్ విధంగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి షార్ట్ మెథడ్ని యూజ్ చేస్తే అవన్నీ షార్టింగ్ ఆర్డర్లో మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ మనకు అన్నీ షార్టింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మేబీ నేను జెడ్ని ఫస్ట్కి తెస్తాను. ఓకే, జెడ్ని ఫస్ట్ తెచ్చాను. ఇవి లాస్ట్లో ఓకే కామన్ తీసేద్దాం. యా, ఇప్పుడు మనకి షార్ట్ అవుతుంది, చూద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్రింట్ కే చేయాలి. ఇప్పుడు మనకి షార్ట్ అయింది. ఫస్ట్ జెడ్ ఉంది కదా, ఈ జెడ్ కాస్త లాస్ట్కి వెళ్ళిపోయింది చూడండి. ఈ విధంగా మనకైతే షార్టింగ్ అయితే అయ్యింది. ఈ విధంగా మనం షార్ట్ చేస్తాం కదా. తర్వాత
మనం ఏం చేయాలని అంటే మనం ఫార్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ కే ఇన్ నో మేబీ ఫర్ ఐ ఇన్ కే. ఇంతకు ముందు చెప్పిన జాయింట్ మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు. ప్రింట్ ఇప్పుడు ఏం చేస్తున్నామని సెన్స్ అంటే ప్రతిదానికి కాలం పెట్టాలి, ప్రతిదానికి కాలం యాడ్ చేయాలి. డాట్ జాయిన్. ఓకే, జాయిన్ ఏమేమి జాయిన్ చేయాలని అనుకుంటున్నాను అంటే ఐని ఒక్క డిక్షనరీతో మ్యాచ్ చేయాలి, దానికి కీస్తో మ్యాచ్ చేయాలి. సరే ఏం చేయాలంటే ఏ ఆఫ్ ఐ ఈ యొక్క వాల్యూ. సో ఈ జాయిన్ ఫంక్షన్ మనం చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఇంటిజర్స్ ఉన్నాయి కదా, సో ఇంటిజర్స్ అంటే డైరెక్ట్ మనం చేయలేం కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్ట్రింగ్స్లా మార్చుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం స్ట్రింగ్స్లో మార్చుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క మనకి డిక్షనరీస్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో మనకి వచ్చేసినాయి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ విధంగా షార్టింగ్ అయితే మన డిక్షనరీలో చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైథాన్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పను, ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ మాత్రమే చెప్తాను. ఓకే, మిగతా నేను కింద రిఫరెన్స్ లింక్ ఇస్తాను. రిఫరెన్స్ లింక్లో చూస్తే మీకు ఎక్స్ట్రాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. సో నేను మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఏంటంటే ఎల్ఎన్ ఆఫ్ ఏ, దీన్ని బట్టి ఇది ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అని ఎన్ని ఉన్నాయో చెప్తుంది. సో ఈ విధంగా మనకి లెంత్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా కంపేర్ మెథడ్ అనేది మనకి పైథాన్ 2.0లో ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు పైథాన్ 3.0లో ఆ మెథడ్ అయితే లేదు. సో అదేం చేస్తుంది అంటే రెండు ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది నాకు మేబీ పి ఆఫ్ మేబీ 33 ఉందనుకో. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ యొక్క డిక్షనరీ ఈ యొక్క డిక్షనరీని రెండింటిని చెక్ చేస్తుంది. ఒకవేళ రెండు డిక్షనరీస్ సేమ్ ఉన్నాయనుకో అప్పుడు మనకి 0 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దదనుకో అప్పుడు ఏం చేస్తుంది అంటే 1 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ బి అనేది ఏ కంటే పెద్దదంటే అప్పుడు మనకి -1 రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా మనకి రిటర్న్ అయితే వస్తుంది ఆ యొక్క కంపేర్ మెథడ్లో అయితే. సో పైథాన్ 3.0లో ఆ మెథడ్ అయితే లేదు కాబట్టి సో ఇది నేను చెప్పటం లేదు. రిమైనింగ్ ఫంక్షన్స్ అనేవి కింద రిఫరెన్స్ లింక్లో నేను పెట్టాను. సో అక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే డిస్కార్డ్లో కానీ మీరు టైప్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ యొక్క డిక్షనరీస్ మీద మీకు ఎగ్జాంపుల్స్ ఒక ప్రాక్టీస్ సమ్స్ కావాలని అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతిరోజు వీడియో రిలీజ్ అయిన వెంటనే కొన్ని క్వశ్చన్స్ అయితే హ్యాకర్ ర్యాంక్ నుంచి నేను అప్డేట్ చేస్తాను, క్వశ్చన్స్ అయితే ఇస్తాను. మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు స్టార్స్ అయితే వస్తాయి. ఓకే, ఆ స్టార్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో పైథాన్ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ మీరు రాసినట్టయితే సర్టిఫికేట్ కూడా వస్తుంది హ్యాకర్ ర్యాంక్ నుంచి. ఓకే, డోంట్ ఫర్గెట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు రెజ్యూమేలో పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఎక్కడైనా ఆ సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను చెప్తున్నాను గైస్, మీరు కొద్దిగా టైం తీసుకొని మన సిరీస్ని అయితే ఫాలో అప్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.